హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనవిను 9597 అఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి థర్స్డే అండి. సో గుడికి వెళ్తాను కదా జనరల్లీ, టెంపుల్కి. సో అలానే విజిట్ అవుతున్నాను. ఎందుకో తెలియదు, రాత్రి అనిపించింది చాలా డేస్ అయింది నేను సాయిబాబా టెంపుల్కి వెళ్ళి. సీరియస్లీ కొన్ని డేస్ అయింది నేను టెంపుల్కి వెళ్ళక, అండ్ ఎందుకో వెళ్ళాలి అనిపించింది. సో సాయిబాబాకి ఎంతో ఇష్టమైన కిచిడి అయితే చేశానండి. నాకు కిచిడి చేయడం రాదు సీరియస్లీ, ఇప్పటి వరకు అయితే నేను చేయలేదండి. సో ఫస్ట్ టైం అయితే ఎందుకో నైట్ అనిపించింది, చాలా డేస్ అయింది టెంపుల్కి వెళ్దాం అండ్ కిచిడి కూడా చేద్దాం, ఇష్టం కదా బాబాకి అని. సో ఇంకా నాకు ఎట్లా చేయాలో తెలియదు, బట్ మనకి రాకపోతే ఏమైంది, యూట్యూబ్ అనేది ఉంది కదా, అన్ని రెసిపీస్ దొరుకుతాయి. సో యూట్యూబ్లో అయితే రెసిపీ చూశానండి, ఈజీగా సింపుల్గా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను కిచిడి అయితే ప్రిపేర్ చేశాను. ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. సో సింపుల్గా కుక్కర్లో అయితే చేశానండి. కలపలేదు, చేసేసి అలానే పెట్టేశాను. సో దీంట్లో వచ్చేసి నేను ఎక్కువ వాటర్ వేయలేదండి, మరీ పేస్ట్గా చేస్తారు కదా, వద్దు మరీ పేస్ట్గా. నేను ఎంత సరిపోతుందో అంతే చేశాను, ఎక్కువ కూడా చేయలేదు. దేవుడి మట్టికి కొంచెం ప్రసాదంగా పంచుదామని చేశాను. సో ఇక్కడ వచ్చేసి కిచిడీని అయితే కలుపుతున్నానండి, ఎందుకంటే నేను ఇది ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని అయితే టచ్ చేయలేదు. విజిల్ వచ్చేసిన తర్వాత విజిల్ తీసి అలా వదిలేసాను. సో ఇప్పుడైతే కలుపుతున్నాను, మీరే చూడండి. మంచిగా అయ్యింది, స్మెల్ అదంతా అయితే సూపర్ వచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, కిచిడి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ సీరియస్లీ నిజం చెప్పాలంటే కిచిడి అంత ఫేవరెట్గా అయితే నేనేం తినను, చాలా తక్కువ, ఎప్పుడో ఒక్కసారి తింటే. అండ్ ఈ రెసిపీ కూడా నేను ఫస్ట్ టైం అయితే చేశాను యూట్యూబ్లో చూసి, కానీ చాలా బాగా వచ్చిందండి. మీరే చూడండి ఎంత మంచిగా. కొంతమంది చాలా మెత్తగా చేస్తుంటారు కిచిడీని, సో నాకు అలా నచ్చదు. అందుకే మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, మీడియంగా చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో చూశారు కదా, కిచిడీ అయితే ప్రిపేర్ చేశానండి. మీకు అక్కడి నుంచి సన్లైట్ వస్తుంది. జీడిపప్పు వేయించి పెట్టానండి, సో కిచిడీలో వేయడానికి. సో ఈ బాక్స్ ఉంది చూడండి, ఈ బాక్స్లో అయితే ప్రసాదంగా తీసుకెళ్తాను దేవుడికి. ఈ కాజు ఉన్నాక దీంట్లో వేసేసానండి, చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కాజు కూడా అంత ఫస్టే వేయించి పెట్టుకున్నానండి. సో అవి లాస్ట్లో ఫైనల్గా వేసి ఇంకా ప్రసాదంగా ఈ బాక్స్లో అయితే తీసుకెళ్దామని ఇంకా ఫస్టే తోమవన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్లీ బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే బాబాకి ఇష్టం ఇది, కిచిడి అంటే చాలా చాలా ఇష్టం. సో అందుకే ప్రసాదంగా బాబాకి తీసుకెళ్ళి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత అక్కడ వచ్చిన భక్తులకి అందరికి పంచుదామని ఇలా తీసుకొని వెళ్తున్నాను. నాకైనంత నేను చేశానండి. సడన్గా ఎందుకో చేయాలనిపించింది, అందుకే చేశానండి. సో కొంచెం చేశాను కానీ మంచిగా వచ్చింది. సో అదే నేను బాక్స్లో ఇక్కడ తీసుకుంటున్నాను, ఏదో పైకి మంచిగా కనిపించాలని క్యారెట్స్ అవన్నీ వేస్తున్నాను. సో ఇది రిమైనింగ్ అయితే మిగిలిందండి, ఇదైతే ప్రసాదంగా తీసుకొని వెళ్తాను. అండ్ పైన కొంచెం జీడిపప్పు అలా పెడుతున్నాను, ఏదో గార్నిషింగ్ టైప్ అంతే. ఇక్కడైతే సాయిబాబా మధ్యాహ్నం హారతి అయితే జరుగుతుంది. చాలా మెంబర్స్ వస్తారండి, చాలా మంచిగా కూడా అనిపిస్తుంది హారతి టైంలో. సో బుక్ ఉంటుంది కదా, సో కొంతమంది బుక్, కొంతమంది ఫోన్లో తీసుకొని సో చదువుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. అండ్ ఆటోమేటిక్గా అక్కడ ఆల్రెడీ పాట కూడా వస్తుంది. మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి బాబావి.